కేరళకు చెందినటువంటి అబ్దుల్ బాసిత్, హనియా అయేషా ఇద్దరు భార్యాభర్తలు నగరంలోని ఓ గోల్డ్ షాప్లో పనిచేస్తూ మహేశ్వరం సమీపంలో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి పని ముగించుకొని స్కూటీపై వెళ్తుండగా మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద అతివేగంగా వచ్చినటువంటి డీసీఎం వారిని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. కింద పడిన ఆ దంపతుల స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయింది. అయితే అది గమనించని డ్రైవర్ స్కూటీలతో పాటుగా ఆ దంపతులను ఏకంగా 1 కిలోమీటర్ మేర రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో ఆ భార్యాభర్తలు పడిన నరకం, ప్రాణాల కోసం వారు చేసిన ఆర్తనాదాలు ఆ చీకట్లోనే కలిసిపోయాయి. అయితే ఇది గమనించిన స్థానికులు వెంబడించి డీసీఎంను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంగా దొరికిపోయారని గ్రహించిన డ్రైవర్ అక్కడి నుంచి పరారు కాగా క్లీనర్ను పట్టుకొని ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే భార్య హనియా అయేషా ప్రాణాలు విడిచింది. తన కళ్ళెదుటే భార్య ప్రాణాలు పోగా భర్త అబ్దుల్ బాసిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.